నా కార్లో వెళ్దామా? ఎవరి కార్లో వాళ్ళు వెళ్తే ప్రాబ్లం ఏంటి? అంటే నాకు అడ్రస్ తెలియదు కదా. కిషోర్ నువ్వు వీళ్ళతో రా. ఎస్ మ్యామ్. భయ్యా మీ మేడం బాగా స్ట్రిక్ట్ అనుకుంటా. పర్లేదు భయ్, ఓపెన్ గా మాట్లాడేసి. బాగా పొగరనుకుంటా. పొగరబోతులకే కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతి సీజన్ లో ఆవిడే విన్నర్ తెలుసే. ఇంకా పెళ్ళైనట్లేదు. ఎవడు చేసుకుంటాడు భయ్య? అమ్మాయిలకు అందం లేకపోయినా అడ్జస్ట్ అవ్వచ్చేమో కానీ అహం ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వలేం భయ్యో. కరెక్ట్ భయ్యా. భూమి, నైస్ శారీ. సైడ్ చూద్దామా? నైస్ శారీ. మీ బాస్ ఏంటి భయ్య ఏడార్లో ఐస్ తయారు చేద్దామని చూస్తున్నాడు. ఆ, హలో. అవును భూమి, ఈ ఈకో ఫ్రెండ్లీ ఏంటి? ప్రపంచం మొత్తాన్ని నొక్కదానమే మార్చేద్దామన్నా? ఏ నీకేమైనా ప్రాబ్లమా? హే, ఎందుకంత సీరియస్? ఐమ్ జస్ట్ కిడింగ్. అబ్బాయిలు ఆర్కిటెక్ట్లు ఆమె రిజెక్ట్ చేయడానికే పుట్టారు భయ్య. ఎవ్రీ బాల్ 6 కొట్టే బ్యాట్స్మెన్ చూసావా? మా వాడు కొడతాడు. ప్రతి బాల్ నో బాల్ ఇచ్చే అంపని చూసావే, ఆవిడిస్తుంది. అమ్మా టిఫిన్ ఏం చేసావు? ఏంటా సైగలు? నోటికేమైంది? మౌనవ్రతం. మౌనవ్రతమా? అది ఇప్పుడెందుకు? మా అమ్మకి నా మార్కుల గురించి, మీ అమ్మకి నీ మ్యారేజ్ గురించి తప్ప ఇంకేముంటుంది మరి? ఈవిడ మౌనంగా ఉంటే నా మ్యారేజ్ అయిపోతుందా? మా మమ్మీ మొక్కుకుంటే నాకు మ్యాథ్స్ వస్తుందా? వాళ్ళ నమ్మకం వాళ్ళది. పోన్లే, ఈ వ్రతం ఏదో రోజు చేయమని చెప్పు, మనకి మనశ్శాంతిగా ఉంటుంది. నేను మాత్రం మా అమ్మ నీలా కష్టపెట్టను. ఎవడు ఫస్ట్ లవ్ లెటర్ వస్తే వాడినే పెళ్లి చేసుకుంటా. ముందు నువ్వు పక్క తడపడం మాను, పెళ్లి తర్వాత చేసుకోవచ్చు. వీళ్ళెవరు? ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్ల ఫోటోలు, మీ ఇంట్లో పెళ్లి కొడుకుల ఫోటోలు కాకుండా ఇంకేముంటాయి? ఈ అబ్బాయి ఎవరు? ఇంత బాగున్నాడు. మాట్లాడేశావుగా, నా దగ్గర కాదు నీ వ్రతాలు హోమాలు. ఏంట్రా ఎవరు చీటింగ్? ఏమైంది? ప్రభావతిది రథం చెరగొట్టేసింది రాక్షసి. ఏయ్ ఏంటిది? అదే మన శ్రీధర్ లేడు, హౌస్ నెంబర్ 12. వాడి కూతురు పెళ్ళంట, వాడు కార్డు ఇచ్చాడు, మనం పెళ్లికి రా. దీనికి ఓణీల ఫంక్షన్ అప్పుడు దాన్ని బళ్ళు వేశా. అది శుభలేఖ, ఏడుస్తూ చదువుకు. నీ వల్ల నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది? అంత కష్టంగా ఉంటే పెళ్లికి వెళ్ళకు. ఇలా ప్రతిదానికి నా పెళ్లితో లింక్ పెట్టకు. నీ పెళ్ళెప్పుడు చేస్తారని అడుగుతుంటే సమాధానం చెప్పలేక పెళ్ళిళ్ళకి వెళ్ళటమే మానేశానే. అరే, పెళ్లి చేయడానికి నన్ను కన్నావా ఏంటి? నా పెళ్ళవ్వకపోతే క్రైమ్ చేసినట్టు దాక్కొని తిరగడానికి? మౌనవ్రతం చేస్తున్నా నా నోరు తెరిపించావుగా, వెళ్ళి మాట్లాడుతున్నా ఆ నోళ్లు కూడా మూయించు. అదేంటి? సరిపోయిందా? ఏసీలో కూడా చెమట పట్టేస్తున్నావు అమ్మాయి. వచ్చిన పని చెప్పండి. ఈరోజు తారీఖు ఎంత? అది అడగడానికి వచ్చారా? మా ఆర్డర్ మీరు డెలివరీ చేస్తానని చెప్పిన డేట్ ఎంత? 18. ఇవాళ డేట్ ఎంత? 19. ఇప్పటిదాకా స్టాకు లేదు, లేట్ అయిద్దని ఫోన్ కాల్ లేదు. ఇలా అయితే ఎలా అమ్మాయి? కార్తిక్, కమ్ టు మై క్యాబిన్. వీళ్ళకి ఇంకా డెలివరీ ఇవ్వలేదా? ప్రొడక్షన్ డిలే అయింది మ్యామ్, 70% కంప్లీట్ అయింది. అయితే ఇన్ఫార్మ్ చేయరా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలా? ఏంటి మ్యాటర్? ఓ పని చేద్దాం. పాత పద్ధతిలో నా దగ్గర రసాయనాలు కలిపిన కొన్ని ఎరువులు ఉన్నాయి, వాటిని కంపిస్తాను. నీ నాయి కలిపి మిక్సింగ్ చేసి ప్యాకేజింగ్ చేసావనుకో, ఇద్దరు కలిపి గుమ్మేసుకోవచ్చు. కల్తీ ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటే నేను ఈ బిజినెస్ చేయను.
అబ్బో కోపం. మీ మేడం అగ్రిమెంట్ సరిగ్గా చదివినట్లేదు. అనుకున్న టయానికి సరుకు పంపించలేదనుకో, తీసుకున్న డబ్బులకి డబుల్ రేట్ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. నచ్చిన పని చేస్తున్నాను. నష్టం వచ్చిందని పద్ధతి మార్చుకోను. ఈసారి డీల్ ఒప్పుకునే ముందే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. ఏదైనా తేడాగా ఉంటే గుమ్మంలోంచి గెంటేయండి. ఇలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కొంతకాలం కలిసి ట్రావెల్ చేయాలరా. మ్యామ్, రా మెటీరియల్ ఫైల్ ప్లాన్ రెడీ అయిందా? అవుతుంది. ఇంత టైం పడుతుందేంటి? ఆలోచించాలి, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. అసలు అవుట్ ఆఫ్ ది గ్యాల్. ఏంటి భయ్యా గీసాడే? ఇంకా లేదు బే. ఈ గ్యాప్లో నేను 10 సార్లు గీసేవని తెలుసే. ఏంటి గడ్డమా? స్కెచ్ అయ్యే. ఎల్కేజీ పిల్లడేసి ఇంటి బొమ్మకి, ఇంజనీర్ గీసి ఇంటి ప్లాన్కి చాలా తేడా ఉంటుంది బే. ఆకాష్ గారు, చెప్పండి సర్లే గారు. నేను కొత్త వీడియో చేశాను, చూస్తారా? వద్దంటే మాత్రం వదిలేస్తారా? ఇవ్వండి. అది పోయింది సర్లే గారు. ఏమైంది? వేలు కట్ అయింది. ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవ్వు. ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. చూసుకోవచ్చు కదా. ఏం కాదు, చిన్న కట్టే. ఏంటిదంతా? సారీ మ్యామ్, కార్తిక్ దెబ్బ తగిలిన కంగారులో చూసుకోలేదు. నువ్వు కంగారు పడితే పెయిన్ తగ్గిందా? కన్నీళ్లు పెడితే బ్లీడింగ్ ఆగిందా? ఇష్టపడు, తప్పులేదు. నీ ఇష్టం ఇంకొకరికి నష్టం కానంత వరకు. కన్సర్న్ చూపించకుండా అలా కోపడుతుందేంట్రా? కోపం కూడా కన్సర్నరా, అర్థం చేసుకోగలిగితే. నువ్వు ఈ మధ్య నాకు అస్సలు అర్థం అవట్లేదు రోయ్, అస్సలు అర్థం అవట్లేదు. హలో బాబు. దీనికి కావాల్సిన first వచ్చి- రే, పెళ్లి చూపులాంటి నువ్వేనా కాదా అని చూస్తున్నా. బాగున్నావా? బాగున్నానండి. మీరేంటి ఇక్కడ? ఏముంది, మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చి ఉంటారు అంతేగా. రే, అవును బాబు. అంత నీరసంగా చెప్తున్నారంటే ఇది కూడా. అమ్మాయి లేకుండా అమ్మొస్తే ఎవరికి నచ్చుద్ది చెప్పు? కరెక్ట్ అండి. ఇతనెవరు మేడం? ఒకే రోజు 2 పెళ్లి చూపులు అరేంజ్ చేశారా? లేదురా, తెలిసిన కుర్రాడు. కాఫీ తాగుతారా బాబు? ఇప్పుడే తాగామండి. అయినా ఇంత కష్టం ఎందుకంటే మీరే మీ అమ్మాయి కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. వినే రకం అయితే అరిచి చెప్పొచ్చు, లొంగే మనిషి అయితే బెదిరించి చూడొచ్చు. అనకూడదు గాని అది రాక్షసి బాబు. వీళ్ళమ్మాయి కూడా మన మేడం లాగే. అన్నట్టు బాబు, నీకు పెళ్ళయిందా? ఇంకా లేదంటే, కానీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఓ గుడ్ 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 గుడ్. గుడ్ ఏం లేదంటే, అంతా బ్యాడే. అదేంటి బాబు అలా అంటున్నావు? ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం అంటే. ఆల్మోస్ట్ మీ అమ్మాయి టైపే అనుకోండి. ఏంటో ఈ కాల అమ్మాయిలు, సాక్షాత్తు ఆ రాముడే వచ్చినా 1,00,000 వంకలు పెడతారు. ఓ, మా రాక్షసు ఇంటికొచ్చే టైం అయింది. నేను వెళ్తాను బాబు. సరే ఆంటీ. బాబు, నా ఫోన్ నంబర్ తీసుకో. ఏమైనా మంచి సంబంధాలుంటే చెప్పు. ఓకే? షూర్ ఆంటీ. బాయ్ బాయ్. ఓకే అండి. బాయ్. అబ్బాయిలు ప్రేమిస్తున్నామంటే పట్టించుకోరు, అమ్మలు పెళ్లి చేస్తామంటే వాళ్ళ మాట వినరు. అసలు ఏంట్రా ఈ అమ్మాయి లెజెండా? భూమి పట్టించుకోవట్లేదనే కానీ ప్రాబ్లం. రేపు చూపించేద్దాం స్కెచ్.